వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శ్రీకాకుళం జిల్లా మందస లోగర్బందలో విషాదం చోటు చేసుకుంది. కడుపును పుట్టినటువంటి కన్న కొడుకే కాలయముడిగా మారి తండ్రి ప్రాణాలని హతమార్చిన ఘటన ఇప్పుడు ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం రేపింది. అసలు ఏం జరిగిందంటే తండ్రి లక్ష్మీనారాయణ, అదేవిధంగా కొడుకు ఏకాంబరం. కొడుకు ఏకాంబరానికి కొన్ని రోజులుగా మానసిక స్థితి సరిగ్గా లేదు. 10 ఏళ్ళుగా మెడిసిన్ కూడా వాడుతున్నారు. అయినా సరే కొడుకు మానసిక స్థితి సరిగ్గా లేకపోయినా తండ్రే కొడుకు ఏ కష్టం వచ్చినా అన్ని కూడా జాగ్రత్తగా చూసుకునేవాడు. అలాంటి కొడుకు చేతిలో తను హతమైపోతాడని ఏనాడు కూడా అనుకోడేమో. ఎందుకంటే చిన్నప్పుడు ఆడించి పాడించి తన భుజాలపై వేసుకున్నటువంటి తండ్రినే తను అతి కిరాతకంగా చంపాడంటే అంటే రోజులు ఎటుపోతున్నాయి, అసలు సమాజం ఎలా తయారవుతుందో కూడా ఈ ఘటన చూసిన తర్వాత ఒక్కసారిగా పెద్ద లోహర్బందులో అయితే మాత్రం ఒక భయాందోళన వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. సో ఎప్పట్లాగానే ఏకాంబరం, లక్ష్మీనారాయణ ఇంట్లో ఉన్నారు. ఒక చిన్న తగాదా జరిగింది తండ్రి కొడుకులు ఇద్దరి మధ్య కూడా. ఆ చిన్న తగాదా కూడా గట్టిగా అంటే పెద్దగా కేకలు వేసుకోవడంతో ఎవరైతే లక్ష్మీనారాయణ ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి చిన్న కోడలు కూడా వచ్చి చూసింది. వీళ్ళిద్దరి మధ్య కూడా ఎప్పుడు గొడవలు సాధారణమే అనుకొని వెళ్ళిపోయింది. అయితే ఎప్పుడైతే చిన్న కోడలు బయటకు వెళ్ళిపోయిందో ఏకాంబరం కాస్త సహనం కోల్పోయి తండ్రిని గట్టిగా బలంగా గోడకి కొట్టేయడంతో ఒక్కసారిగా అక్కడ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అంతేకాకుండా గోడకు కొట్టిన తర్వాత ఇంకా దారుణంగా తిడుతూ చనిపోయాడనే విషయం తెలియకపోయినప్పటికి కూడా ఇంకా గట్టిగా బలంగా తల మీద పిడిగుద్దులు గుద్దడంతో ఇంకా ఉన్న కాస్త ఊపిరి కూడా పోయింది. సో ఆ సంఘటనతో ఒక్కసారిగా ప్రాంతం అంతా కూడా ఉలిక్కిపడింది. ఎందుకంటే 10 సంవత్సరాలుగా తన మానసిక స్థితి, ఆరోగ్య స్థితి సరిగ్గా లేకపోతే బయటకు వెళ్ళిన నా కొడుకు ఏమవుతాడో, నలుగురు ఎలా కొడతారో, ఏం చేస్తారో, తను ఆడే మాటల్ని నలుగురు ఎలా రిసీవ్ చేస్తారో, తను ఆడే మాటలు, తను చేసే చేష్టలు నచ్చకపోతే తను మిగిలిన వారు ఎవరైనా బాధిస్తారేమో అని కొడుకు వెన్నంటే ఉండి అంటే ఒక గాజు బొమ్మలా చూసుకున్నాడు ఆ తండ్రి. అలాంటి ఆ తండ్రికి ఇప్పుడు ఏమైంది, కొడుకు చేతిలోనే ఆ తండ్రి ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది. సో ఈ ఘటన జరిగిన తర్వాత ఒక్కసారిగా ఆ ప్రాంత వాసులంతా కూడా, ఎందుకంటే ఏకాంబరం మానసిక స్థితి తెలుసు, ఎప్పటి నుండో కూడా మందులు వాడుతున్నాడు. అయినప్పటికీ కూడా బయట వాళ్ళని ఏదైనా అంటేనే పాపం తండ్రి సహించలేడు, ఏం జరుగుతుందో తన కొడుకుని ఏమంటాడో అని అలాగ అరచేతుల్లో పెట్టుకొని కొడుకుని చూసుకొచ్చాడు. అలాంటిది ఇప్పుడు ఆ కొడుకు చేతిలోనే తండ్రి అంటే కొడుకు రాసిన మరణ శాసనం తండ్రికి అనేటట్టు అక్కడ పరిస్థితి కూడా నెలకొంది. ఇంకా పరిస్థితి చూసిన తర్వాత ఏకాంబరాన్ని కూడా ఏమీ అనలేని పరిస్థితి. ఎందుకంటే 10 సంవత్సరాలుగా తన మానసిక స్థితి సరిగ్గా లేదు, మందులు వాడుతున్నారు, డాక్టర్ల దగ్గరికి తిప్పుతున్నారు. సో ఎవరికి కూడా ఎప్పుడు ఇలాంటి ప్రాణహాని తనపెట్టలేదు. ఎందుకంటే మాటలతోటో చిన్న చిన్న చేష్టల ద్వారా తన యొక్క మానసిక స్థితి బాలేదని తెలియజేసేవాడే తప్పితే అంతేగాని ఇంత దారుణానికి ఎప్పుడు కూడా ఒడిగట్టలేదు. అలాంటిది ఒక్కసారిగా తండ్రిని రక్తపు మడుగుల్లో చూసేసరికి ఆ ఎవరైతే చిన్న కొడుకు ఉన్నాడో దిగ్భ్రాంతికి గురయ్యాడు. సో తన అన్న చేతుల్లోనే తండ్రి మరణించాడనే వార్త తట్టుకోలేనటువంటి, అసలు ఏమీ చేయలేని పరిస్థితులు, అయోమయ పరిస్థితులకు మారిపోయాడు. సో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగా అయితే మాత్రం నమోదు చేశారు. సంఘటన జరిగిన తీరుని విచారించిన తర్వాత కన్న కొడుకే తండ్రిని హత్య చేశాడు అని నిర్ధారించుకొని ఎవరైతే ఏకాంబరం అనే వ్యక్తి ఉన్నాడో తన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు విచారణ జరిపిన తర్వాత తెలిసింది ఏంటంటే తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని కూడా పోలీసులు నిర్ధారించారు. సో చిన్న వస్తువును కూడా మారణాయుధంగా మలుచుకొని ఎదుట ఉన్న వ్యక్తి ఎవరు మంచా చెడు అని తెలియకుండా విచక్షణ కోల్పోయి వారి యొక్క సహనాన్ని అన్ని కోల్పోయి ఆ నిమిషం వారికి ఏది తోస్తే అదే చేస్తున్నారు తప్పితే ఆ ముందు ఉన్నది తండ్రి మంచా చెడ, అసలు నేనేం చేస్తున్నాను అనే కనీస జ్ఞానం కూడా లేకపోవడం చాలా బాధాకరం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సో మానసిక స్థితి సరిగ్గా లేనటువంటి వ్యక్తిని కూడా ఎవరు ఏమీ అనలేని పరిస్థితి. తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి తను ఇలా చేస్తుంటాడని మరికొంతమంది ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అంటున్నారు. అటువంటి తండ్రిని చంపాడు, ఇప్పుడు రేపు పొద్దున ఇంకెవరినైనా చంపే అవకాశం ఉంటది కాబట్టి పోలీసులు ప్రత్యేకంగా ఇతనిపై దృష్టి పెట్టాలి. అదే విధంగా తండ్రిని చంపిన తనయుడికి శిక్ష కూడా విధించాలని కోరుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.